హాయ్ అండి, వెల్కమ్ టు హనీ ఫ్యాషనబుల్. నేను లోటస్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో ఫుల్ మేకింగ్ వీడియో పెడుతున్నానండి. నార్మల్గా షార్ట్ పెట్టాను కదా, జస్ట్ అట్లా కాకుండా కంప్లీట్గా వర్క్ అంతా ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇది 2 కట్ బ్యాంగిల్కి అండ్ 4 కట్ బ్యాంగిల్స్కి తీసుకున్న థ్రెడ్స్ అండి. ఇప్పుడు థ్రెడ్ ఎలా చుట్టాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ దారాన్ని ఫస్ట్ పట్టుకోండి. ఇట్లా చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా పట్టుకొని అది లైన్ ఒక 3-4 లైన్స్ వేసే వరకు ఆ దారాన్ని వదలొద్దు, లేదంటే కనుక లూజ్ అయిపోతుంది. చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా. తర్వాత ఇట్లాగా కొన్ని లైన్స్ వేసుకున్నాక నేను వీడియోలో చూపించినంత లెంత్ వేసుకోండి. ఇది 4 కట్ బ్యాంగిల్కి అనమాట. తర్వాత గమ్ము వేసుకొని అంటించేసి కాసేపు ఉంచేసేయండి. అంటే దీనికి చాలా ప్రాసెస్ పడుతుందండి. వెంటనే అయిపోవాలి అని అనుకుంటే కనుక ఆ వర్క్ అవ్వదు. ఖచ్చితంగా ఈ వర్క్లో పేషెన్స్ అనేది ఉండాలి. తర్వాత 4 కట్ బ్యాంగిల్కి ఇంత లెంత్ తీసుకోండి. యాక్చువల్లీ నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు 4 కట్ బ్యాంగిల్కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి, వీడియోలో చూపించినంత లైన్స్ తీసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా ఎన్ని లైన్స్ అనేది లెక్క పెట్టడం అంత టైం సరిపోదు, కాబట్టి నార్మల్గా ఇంత లెంత్ అనేది నేను చెప్పగలను. చూసారు కదా, 4 కట్ బ్యాంగిల్స్కి ఒక 4 అండ్ 2 కట్ బ్యాంగిల్స్కి ఒక 4 లైన్స్ తీసుకున్నాను. తర్వాత బ్యాంగిల్స్కి కావాల్సిన 4 కట్ అండ్ 2 కట్ బ్యాంగిల్స్ సెట్ అండి ఇవి. చూసారు కదా, నేను ఎంత క్వాలిటీ తీసుకున్నానో. ఎప్పుడైనా సరే మీరు బిజినెస్ చేయాలనుకుంటే ముందు కస్టమర్కి క్వాలిటీ మెయింటైన్ చేయండి. క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేసి మనకి చేస్తారు కాబట్టి మనం ఆ ట్రస్ట్ని మనం నిలబెట్టుకోవాలి ఎప్పుడైనా సరే, చిన్న బిజినెస్లోనైనా పెద్ద బిజినెస్లోనైనా సరే. సో చూసారు కదా, ఇలా ఆరిపోయిన తర్వాత ఇట్లా కొంచెం ఫ్రంట్ కొంచెం కట్ చేసేసుకోండి. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి, పెద్ద టిప్స్ ఏం కాదు, బట్ ఇవే చాలా యూజ్ అవుతాయి. నాకు ఫస్ట్ నేను వర్క్ బాగా కంప్లీట్గా వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న తర్వాత ఇది చూసారు కదా. తర్వాత కొంచెం గమ్ అంటించుకొని బ్యాంగిల్కి మనం థ్రెడ్ అంటించేసేసి పక్కన పెట్టేసేయండి కొంచెం సేపు ఆరేంత వరకు. వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుందండి, ఎందుకంటే నేను ప్రతిదీ వివరంగా చిన్న చిన్న మిస్టేక్ కూడా లేకుండా అన్నీ కంప్లీట్ వివరంగా పెట్టాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి, అప్పుడు మీకు కన్ఫామ్గా కంప్లీట్గా వచ్చేస్తుంది. చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి మధ్యలో, మీరు అవి కానీ స్కిప్ చేసుకుంటూ పోతే మీకు అర్థం కాదు. తర్వాత ఇది 2 కట్ బ్యాంగిల్ కండి, సేమ్ ఇది కూడా అంతే. కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రంట్ భాగం కొంచెం కట్ చేసేసి, అంటే గమ్ ఎక్కువ అంటిస్తాం కదా, గమ్ము వరకు తీసేసి కొంచెం గమ్ ఉండగా మొత్తం గమ్ అంతా కట్ చేసేయకండి, కొంచెం గమ్ ఉంచుకొని తర్వాత కొంచెం గమ్ వేసుకొని బ్యాంగిల్ స్టిక్ చేసేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనకు బ్యాంగిల్ చుట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇది ఆరలేదనుకోండి, మనం ఇలా స్టార్టింగే స్టిఫ్గా చుట్టేటప్పుడు అది వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే గమ్ము మన చేతికి అంటుకొని మళ్ళీ బ్యాంగిల్ కంటుకొని అసలు బాగోదన్నమాట. చూసారు కదా, ఇలా ఎంత స్టిఫ్గా అంటించేసుకునే వరకు నేను ఉంచేసాను పక్కన. చాలా పేషెన్సీ అవసరం అండి థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడంలో. అందరూ చాలా ఈజీ అనుకుంటారు, కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చాలా కష్టమే. బట్ మనకి ఇంట్రెస్ట్ ఉండి మనం నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా రెండు ఫింగర్స్తో ఇట్లా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మన ఈ వేలుని ఇట్లా వీడియోలో చూపించినట్టుగా పట్టుకొని సేమ్ అదే రకంగా తీయాలన్నమాట. అంటే మన బొటన్ వేలు అండ్ చూపుడు వేలు రెండు కలిపి పట్టుకొని స్టిక్ చేసి మనం ఇవి చుట్టుకుంటూ తిప్పుకుంటూ రావాలి. ఆ చిన్న టిప్ అనేది అసలు మర్చిపోవద్దు, ఎందుకంటే మనకి పక్కనే నీట్గా చూసారు కదా, అంత నీట్గా అడ్జస్ట్ అవుతుందో. అడ్జస్ట్మెంట్ రావాలంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగానే చుట్టాలన్నమాట. అప్పుడే మనకి ఒకదాని పక్కన ఒకటి చుట్టుకుంటూ చాలా టైట్గా పట్టుకోవాలండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చెయ్యి చాలా నొప్పి వస్తుంది. ఎక్కువ చేసుకుంటే రాదుగా, ఎక్కువ చేసుకుంటే వస్తుంది నొప్పి. నార్మల్గా అయితే నాకు చేతులు వంకరలు వెళ్ళిపోయాయి ఫస్ట్లో, అలవాటు లేక. అంతసేపు అంటే టైట్గా పట్టుకోవాలి బ్యాంగిల్ని. మనం దారాన్ని టైట్గా పట్టుకుంటూ మళ్ళీ టైట్గా చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఎంత టైట్గా పట్టుకున్నానో. ఇప్పుడైతే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి అంత ప్రాబ్లం లేదు. చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో. చూడండి ఎంత పక్కన నీట్గా వచ్చిందో. అసలు బ్యాంగిల్కి మనం వేసిన కలర్ లోపల వైట్ వేసాం, బట్ మనం పైన వేసింది పింక్ అయినా కొంచెం కూడా మనకి కనిపించట్లేదు లోపల బ్యాంగిల్. అంత బాగా చుట్టాలి.
పక్క పక్కన క్రాస్గా చుట్టుకుంటూ వెళ్ళాలి నేను వీడియోలో చూపించినట్టుగా. తర్వాత మనం కట్ చేసేసి ఈక్వల్గా కట్ చేసి బొటన్ వేలుతో పట్టుకోండి. బొటన్ వేలుతో పట్టుకొని స్టిఫ్ చేసిన తర్వాత కట్ చేసి వెనక సైడ్ అంటించండి, ముందు సైడ్ అంటించొద్దు గమ్ము. నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఒకసారి. ఫ్రంట్ కాదు, బ్యాక్ సైడ్ అంటిస్తున్నా. ఇప్పుడు నేను ఇలా చేయి తిప్పి చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ అంటిస్తేనే మనకి ఆ గమ్ అనేది మొత్తం బ్యాంగిల్ అంతా అయిపోకుండా ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన థ్రెడ్ బ్యాంగిల్స్లో గమ్ అనేది ఎక్కువ మన స్టోన్స్ అంటించిన తప్పుడే తప్ప మామూలుగా ప్లెయిన్ బ్యాంగిల్కి అంటించామంటే అది క్లమ్జీ అయిపోతుంది, బాగోదన్నమాట. చూసారు కదా, అవతల అంటించి నేను స్టిఫ్ చేసేసాను, ఇవతల అసలు అంటించలేదు. చూసారు కదా ఎట్లా వెంటనే స్టిఫ్ అయిపోయిందో. అసలు చాలా బాగుంటుంది. చేతులకు కూడా మనకు ఒక పనికిరాని ఒక క్లాత్ పక్కన పెట్టుకోండి. మనం గమ్ అంటించినప్పుడల్లా మన చేతికి అంటిన గమ్ము తుడిచేసుకోండి వెంటనే. అప్పుడు మన పైన ఉన్న థ్రెడ్కి, మనం అంటించిన థ్రెడ్కి అది అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి, బట్ ఇవి చాలా యూజ్ అవుతాయి. మనకి ఫస్ట్ కావాల్సింది పర్ఫెక్షన్. ఆ పర్ఫెక్షన్ మనకి కావాలంటే చిన్న చిన్న టిప్స్ అయినా సరే ఖచ్చితంగా పాటించాలి. సో ఇది 2 కట్ బ్యాంగిల్ అయిపోయింది కదా. ఈ 4 కట్ బ్యాంగిల్ కూడా సేమ్ నేను చెప్పిన టిప్సే. సేమ్ నేను పట్టుకునే విధంగానే పట్టుకోండి. చక్కగా పక్క పక్కన చుట్టుకుంటూ వెళ్ళండి. టైట్గా లాగండి. నేను టైట్గా ఎందుకు లాగమని అంటున్నానంటే, ఎందుకంటే నార్మల్గా మనం గమ్ అంటించేసిన తర్వాత అది ఊడదు, మనం ఆరబెట్టేసాం కాబట్టి. లేదంటే కనుక ఊడిపోతుంది అనమాట. సో ఇట్లా చుట్టుకుంటూ వెళ్ళిపోండి. చూసారు కదా ఎంత క్లియర్గా వస్తుందో. లోపల మనం ఏం కలర్ వేసామని కూడా అసలు కస్టమర్కి కనబడదు. అంటే క్వాలిటీ కూడా బ్యాంగిల్స్ బాగుంటాయి కాబట్టి వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూసారు కదా ఎట్లా చుడుతున్నాను. కంప్లీట్గా ఇట్లా చుట్టుకుంటూ వెళ్ళిపోండి. చూసారు కదా, ఈ కంప్లీట్ అయిన తర్వాత బ్యాంగిల్ ఎలా ఉంటుంది. నేను ఫస్ట్ వేసింది అయితే వైట్ కలర్, ఇప్పుడు వేసింది గ్రీన్. బట్ ఏ బ్యాంగిల్లోనూ మీకు అసలు కలర్ అనేది అసలు లోపల ఏం వేసానని కనబడదు. అది మన చుట్టే విధానంలో ఉంటుంది. తర్వాత ఒకదానిపైన ఒకటి దారం రాకుండా చూసుకోండి. క్రాస్గా చుట్టుకుంటూ వెళ్ళాలి నేను చూపించినట్టుగా సేమ్ వీడియోలోనే. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూడంగానే మీకు అర్థమైపోతుంది, వెంటనే మీరు ఈజీగా చేసేయగలరు ఈ బ్యాంగిల్స్ అనేవి. బట్ ఏంటంటే కొంచెం పేషెన్సీ మెయింటైన్ చేయండి, వచ్చేస్తాయి. చూసారు కదా, ఇప్పుడు నేను బ్యాంగిల్ చుట్టిన తర్వాత నాకు ఆ హ్యాండ్కి ఎంత గమ్ అంటిందో. బట్ నేను దానికి బ్యాంగిల్కి అంటకుండా ఎంత జాగ్రత్త తీసుకుంటున్నానో చూడండి. తర్వాత క్లాత్కి తుడిచేసుకోవాలి, లేదంటే ఆ బ్యాంగిల్ కొన్న అందం పోతుందన్నమాట. చూసారు కదా, 2 బ్యాంగిల్స్ ఎట్లా రెడీ అయిపోయినాయి. దీని మీద డిజైన్ ఎలా వేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ నేను తీసుకున్నదైతే కస్టమర్ ఆల్రెడీ నాకు పూణే నుంచి వచ్చిన ఆర్డర్లోనే వీళ్ళు మళ్ళీ మేడం ఆర్డర్ పెట్టారు. మొత్తం 8 సెట్స్ ఆర్డర్ పెట్టారండి. సో ఇవి మళ్ళీ చేస్తున్నాను కదా అని చెప్పేసి మీకు మేకింగ్ వీడియో చేసి పెడుతున్నాను. తర్వాత ఇంకా కొత్త సెట్స్ కూడా పెట్టారు ఆర్డర్, అవి కూడా పెడతాను ఎట్లా చేశాను అనేది. ఇంకా చాలా సెట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి మేకింగ్ చేస్తున్నాను. టైం సరిపోక కొన్ని చేస్తున్నాను. సో చూసారు కదా, ఇవి లీఫ్ మోడల్ పింక్ కలరు. మన లోటస్కి అయితే ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. కస్టమర్ అయితే ఈ కలరే కావాలి కాబట్టి మెయిన్, అందుకే నేను ఈ కలర్ యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇవి మూన్ కుందన్స్ డార్క్ గ్రీన్ అనమాట, అంటే మనం లీఫ్ కింద యూజ్ చేయడానికి. సో ఈ 2 కలర్స్ నేను యూజ్ చేసి తర్వాత ఇది పెన్ అండి, మనకి నార్మల్గా దొరుకుతుంది. లేదన్నా మీకు ఎవరికైనా కావాలన్నా, మెటీరియల్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి అండి, నేను పంపిస్తాను. సో ఈ పెన్ అనేది యూస్ చేసుకుంటే వర్క్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనం చేత్తో కుందన్స్ అంటించడం కన్నా ఈ పెన్నుతో చాలా ఈజీగా ఉంటుంది. తక్కువ కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. సో తర్వాత ఇట్లా గమ్ము వేసుకున్న తర్వాత చూసారు కదా బ్యాంగిల్ ఎంత ప్లెయిన్గా ఉందో. తర్వాత గమ్ము వేసేసుకోండి. గమ్ము వేసుకుని దాని మీద నేను డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను. ఈ టిప్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ 3 మాత్రమే తీసుకుంటాం లోటస్కి. వీడియోలో చెప్పినట్టుగా మిడిల్లో ఒకటి వేసుకుని అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకొని, కిందేమో లీఫ్ కింద నేను మూన్ కుందన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇట్లా చేసిన తర్వాత మనం ఇది కూడా కొంచెం సేపు వదిలేయాలి. అంటే దీనికి 2 రకాల గమ్స్ యూజ్ చేస్తామండి. ఒకటి ఫెవిగ్రియల్ గమ్ యూజ్ చేస్తాం కదా, ఇంకొకటి B7000 అని ఇంకో గమ్ ఉంటుంది. సో లోటస్ బ్యాంగిల్స్కి అయితే ఖచ్చితంగా ఈ 2 గమ్స్ యూజ్ చేయాలి. అంటే పైన వచ్చే ఆ 2
పెటల్స్కి మనము ఈ గమ్ యూస్ చేయకూడదు, ఎందుకంటే ఖచ్చితంగా ఊడిపోతుంది. కానీ B7000 గమ్ అయితే చాలా స్టిఫ్గా ఉంటుంది. ఆ పైన పెట్టిన కుందన్ కూడా ఊడదనమాట, అలా ఉండిపోతుంది. కాబట్టి 2 రకాల గమ్స్ అనేది కన్ఫామ్గా మీరు ఈ మోడల్ నేర్చుకోవాలనుకుంటే 2 గమ్స్ తెచ్చుకోండి కన్ఫామ్గా. సో చూసారు కదా, ఇట్లా పెట్టుకుంటూ ఇట్లా మధ్యలో మీ ముందు అంటే మనకు వర్క్ తొందరగా అవ్వాలంటే కనుక కింద మూన్స్ కుందన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయి దానిపైన నేను ఫ్లవర్ మేక్ చేస్తున్నాను చూసారా, అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎన్ని బ్యాంగిల్స్ చేసుకోవాలనుకుంటున్నా నేను కస్టమర్కి 4 బ్యాంగిల్స్ చేస్తున్నాను. 4 బ్యాంగిల్స్కి సేమ్ ఇట్లానే వేసేసుకొని పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత కొంచెం సేపు ఆరనిచ్చిన తర్వాత అప్పుడు దానిపైన మళ్ళీ ఇంకో సెకండ్ లేయర్ వేస్తానన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి, ఎందుకంటే మనం వెంటనే వేస్తే కిందదే గమ్ ఆరకుండా మనం పైన వేసేస్తే ఆ గమ్ముకి మొత్తం కిందవి కూడా ఊడొచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి కొంచెం లేట్ అవుతున్నా కూడా మనం కొంచెం పేషెన్సీగా ఈ వర్క్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇంకొకటండి ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే గమ్ అనేది పైన కుందన్కి అసలు అంటనివ్వద్దు, ఎందుకంటే ఆ అందం అనేది పోతుంది, కుందన్ షైన్ పోతుంది. మనం ఎక్కువ గ్లాస్ కుందన్సే యూస్ చేయండి, మ్యాట్ కుందన్స్ అనేది అంత అందంగా రావు. నేను యూస్ చేసేది అయితే ఖచ్చితంగా కస్టమర్కి గ్లాస్ కుందన్సే యూస్ చేస్తానండి. మ్యాట్ ఫినిష్ అనేది అది నార్మల్ కుందన్స్ కాబట్టి అవేం అంత బాగోవు. సో గ్లాసీ కుందన్స్తోనే ఈ లోటస్ ఫ్లవర్ బాగుంటుంది. చూసారు కదా, కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇట్లా వచ్చింది. తర్వాత ఇంకా ఒకవేళ అడ్జస్ట్మెంట్కి ఒకటి కానీ సరిపోకపోతే కనుక ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఒక్క మూన్ కుందన్ పెట్టేసుకొని ఇట్లా ఒక 2 పెటల్స్ పెట్టేసి అడ్జస్ట్ చేసేసుకోండి, ఏం కాదు. బట్ ఏంటంటే అక్కడ ఎక్కడైనా గ్యాప్ మిగిలితే ఆ గ్యాప్ను వదిలేయకుండా ఏదో ఒకటి ఐడియా పెట్టి దాన్ని ఫిల్ చేసేలా చూడండి, అలా వదిలేయద్దు. ఎందుకంటే మనం చేసే వర్కే కదా మెయిన్ ఇంపార్టెంట్, కస్టమర్కి చూడంగానే అట్రాక్టివ్ లుక్ రావాలి. అట్లా కాకుండా మనం అదేదో మిగిలిపోయింది కదా అని అది వదిలేయద్దు. సో తర్వాత ఈ చిన్న బీట్స్, ఆ తర్వాత దానిపైన వేసే లేయరు చూసారు కదా ఎట్లా ఆరిపోయిందో గమ్ము. అంటే మరీ అంత ఆరనవసరం లేదు, కొంచెం ఆరేలాగా కొంచెం సేపు ఉంచేస్తే కనుక ఇది నేను యూస్ చేసే గమ్ నేను చెప్పాను కదా B7000 గమ్ము, అది మనం పెట్టుకొని పెటల్స్కి పెట్టుకొని మనము అంటించుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. అంటే ఇటువైపుకి క్రాస్గా రావాలండి. ఇప్పుడు మనం 3 కుందన్స్ వేసాం కదా, 3 కుందన్స్కి మధ్యలోకి ఈ పెటల్ రావాలి. చూపిస్తాను చూడండి వీడియోలో మీకు క్లియర్గా. తర్వాత మనం వేసుకున్న చిన్న బీట్స్ ఉన్నాయి కదా, అవి మధ్యలో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంటే ప్రతి చోట యాడ్ చేయండి. ఇప్పుడు ఈ చివర ఆ చివర నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లియర్గా అంటించుకుంటూ వెళ్ళండి. చూసారు కదా, ఎక్కడ అనేది మూన్ కొందని వేసానని తెలియట్లేదు, అది ఖచ్చితంగా లీఫ్ లానే అనిపిస్తుంది. సో అందుకని నేను అన్ని చోట్ల కూడా అంటిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తర్వాత ఇంకా చాలా రకాల మోడల్స్ పెడతాను నేను, ఖచ్చితంగా చూస్తూ ఉండండి నా ఛానల్. ఖచ్చితంగా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, కంప్లీట్గా నేను పెట్టేసిన తర్వాత ఇట్లా ఎలా అయ్యిందో వర్క్. అంటే ఆరలేదు కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది, ఆరిన తర్వాత చాలా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, చాలా క్యూట్గా ఉంటాయి బ్యాంగిల్స్. సో నేను కస్టమర్కి 4 బ్యాంగిల్స్ చేశాను. ఇంకా ఏమేమి ఫుల్ సెట్కి ఏమేమి కావాలో చెప్తాను. తర్వాత నేను స్క్వేర్ కుందన్స్ తీసుకొని పక్కన సైడ్స్ వేయడానికి మేడంకి చేశాను, అవి కూడా చూపిస్తాను. చూసారు కదా, 4 బ్యాంగిల్స్ అయితే ఇట్లా ఉన్నాయి. జాగ్రత్తగా ఆరేలాగా మంచిగా మామూలుగా ఫ్యాన్లో పెట్టేసుకుంటే ఆరిపోతుందండి. తర్వాత ఇవి స్క్వేర్ కుందన్స్ నేను చెప్పాను కదా, 4 స్క్వేర్ కుందన్ చేశాను. సో ఇవి కూడా అంతే. ఇది ఏంటంటే కొంచెం ఇదైతే కొంచెం కష్టమేనండి, ఎందుకంటే చాలా పేషెన్సీ కావాలి దీనికి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా అది వంకరగానే ఉన్నట్టుగానే అనిపిస్తాయి. సో కాబట్టి ముందుగా అడ్డంగా బ్యాంగిల్ పెట్టుకొని అంటించిన తర్వాత నిలువుగా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది స్టార్టింగ్లో, తర్వాత వచ్చేస్తుంది. మనకు అడ్జస్ట్మెంట్ అనేది తెలియాలండి ముందు. మెయిన్ థ్రెడ్ బ్యాంగిల్స్కి మనం వేసేది అడ్జస్ట్మెంట్ తెలియాలి. ఎంత మనం కరెక్ట్గా పెట్టినా కానీ ఈ మోడల్లో కొంచెం వంకరగా వచ్చినట్టు అనిపిస్తుంది. చూసారు కదా, మీకు కొంచెం వంకర అనిపిస్తుందా? కాబట్టి మనం దాన్ని మళ్ళీ నిలువుగా బ్యాంగిల్ పెట్టుకొని దాన్ని
సరి చేసుకుంటూ ఉండాలన్నమాట మంచిగా. సో తర్వాత ఆ పైన కుందనికి గమ్ అంటుకోకుండా జాగ్రత్తగా మీరు తీసుకోండి. ఎందుకంటే ఇది 4 కట్ బ్యాంగిల్ కదా, చాలా సన్నగా ఉంటుంది. మనకు అర్థం కాదు, అది కరెక్ట్గానే వచ్చింది అనిపిస్తుంది, బట్ అది వంకరగానే ఉంటుంది. సో కాబట్టి నిదానంగా చేసుకోండి, వర్క్ వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. చూసారు కదా నేను ఎలా అంటిస్తున్నానో. అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత కరెక్ట్గా పెట్టినా కానీ అది వంకర టింకరగానే అనిపిస్తుంది. తర్వాత మన బ్యాంగిల్ నిలువుగా తిప్పుకొని, నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్కి మనం ఇచ్చే బ్యాంగిల్ వాళ్ళు మంచిగా పర్ఫెక్షన్గా చేశారు అని అనిపించుకోవాలి. ఈ బిజినెస్లో చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇది. సో చూసారు కదా, తర్వాత 4 బ్యాంగిల్స్ చేశాను. ఈ 4 బ్యాంగిల్స్ చూపిస్తాను మీకు. ఈ సెట్కి ఒక 4 బ్యాంగిల్స్ లోటస్ బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్ అండ్ స్క్వేర్ బ్యాంగిల్స్, అండ్ ఇంకో 4 బ్యాంగిల్స్ నార్మల్ ప్లెయిన్ బ్యాంగిల్స్, దాని మీద చిన్న డాట్స్ పెట్టాను అంతే. అప్పుడు ఫుల్ సెట్ అయింది. రేపొద్దున్నైతే మీకు ఇంకో వీడియో కూడా పెడతాను. చూసారు కదా, ఈ ఒక 4 బ్యాంగిల్స్ జస్ట్ చిన్న డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. నార్మల్గా 4 డాట్స్ మాత్రమే పెడతాను. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి 8 డాట్స్ పెట్టానండి. అండ్ గోల్డ్ కలర్ పెట్టాను, మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, గోల్డ్ కలర్. ఇందులో వైట్ కలర్ కూడా పెట్టుకోవచ్చు, మనకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు అండి. అండ్ ఇట్లా మనము కొలుచుకొని అవసరం లేదు, జస్ట్ మన ఇమాజినేషన్ చేసుకొని ఎట్లా సరిపోతుందో నేను వీడియోలో చూపించినట్టుగా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ 4 టైప్స్ ఇట్లా పెట్టేసుకోవాలండి. చూసారు కదా కంప్లీట్ వీడియో. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్, మేకింగ్ వీడియోస్ పెడతాను. సో చూసారు కదా, ఈ 4 బ్యాంగిల్స్ ఇలా ఉన్నాయి. జాగ్రత్తగా ఒక పక్కన పెట్టండి. కంప్లీట్ ఫొటోస్ మీకు చూపిస్తాను. చూసారు కదా, కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది. కీప్ వాచింగ్ హనీ ఫ్యాషనబుల్ ఫర్ న్యూ అప్డేట్స్. థ్యాంక్ యూ.